విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్గా లీక్ అయిపోయింది. సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్. అధ్యక్ష, ఈ సమయం ఎక్కువ తీసుకోను నేను, ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేసాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దాం అనుకున్న సమయంలో అధ్యక్ష మొదలు పెట్టడం జరిగింది. మిలీనియం టవర్స్ కట్టడం జరిగింది. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ 2 టవర్స్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది అధ్యక్ష. కానీ విశాఖపట్నానికో ఆంధ్ర రాష్ట్రానికో పట్టిన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి ఐటీ రంగం మీద పూర్తి పట్టు కానీ వారికి ఉన్న అక్కడ ఉన్న మంత్రివర్యులకి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఐటీ మంత్రి కింద పెడితే మనము అక్కడ ఎక్కడికి వెళ్ళి గుడ్డు అని చెప్పి మాట్లాడిన విషయాలు నేను మాట్లాడకూడదు లేని మళ్ళా అని. సో అటువంటి వారికి దురదృష్టం కొలిది ఇచ్చిన మళ్ళా అని సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. వారు చెప్పిన మాటలు కాకుండా వేరే చెప్తున్నా. STPI సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్యుబేషన్ సెంటరు విశాఖపట్నంలో పర్మిషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంటే డబ్బే 40 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ల్యాండ్ ఇవ్వండి బాబు మేము కడతామని చెప్పిన ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ల్యాండ్ కూడా పెద్ద ఎక్స్టెంట్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ 1 ఏకర్ ల్యాండ్. అది కూడా ఆ పాత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఏదైతే మిలీనియం టవర్స్ ఉన్నాయో, మిలియన్ టవర్సే కాకుండా ఫేజ్ 2 టవర్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్న సమయంలో అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అని చెప్పి కట్టారు అధ్యక్ష. ఆ స్టార్టప్ విలేజ్లో 150 స్టార్టప్ కంపెనీస్, చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉండేవి అధ్యక్ష. అట్లాగే నాస్కామ్ వేర్ హౌస్ సెంటర్ కూడా ఉండేది, లోకేష్ బాబు గారికి తెలుసు. అట్లాగే సింగపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అన్నింటినీ వెకేట్ చేశారు. నువ్వు ఉంటావా పోతావా, మేము వైజాగ్కి క్యాపిటల్ తీసుకొచ్చేస్తాము, మీరు బయటికి పోండి అన్నట్టు పెట్టి బై ఫోర్స్ చేస్తే ఇది ఎక్కడ గొడవ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అంటే విశాఖపట్నాన్ని కంప్లీట్గా ఐటీ పార్క్స్ యాంగిల్లో చూస్తే అధ్యక్ష సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. నేను ఇంకొకటి అడుగుతున్నాను. IBM సెంటర్ ఉండేది. IBM ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. దాంట్లో కనీసము ఒక షిఫ్ట్కి 400 మంది పనిచేసేవారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. HSBC 3000 మంది పనిచేసేవారు అధ్యక్ష. ఒక షిఫ్ట్కి 3000 మంది పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బిల్డింగ్ను ఆక్యుపై చేస్తారో ఎప్పుడు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అధ్యక్ష. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళిపోలేదు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అట్లాగే వైజాగ్లో ఏదైతే ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, అంటే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్యారంటీ లేదు అక్కడ ఉండొచ్చో లేదో, అయిపోయింది అధ్యక్ష. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ అసోసియేషన్. దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎట్లా దయచేసి అధ్యక్ష. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఆయన దీని మీద పైన సమాధానం చెప్పాలి, డెఫినెట్ గా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము నిక్సీ అని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆ నిక్సీని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు, నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా మిత్రులు నరేష్ కుమార్ అని సింబియోసిస్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని తీసుకొచ్చి కేవలం 3000 నుంచి 5000 SFT ఇవ్వండిరా బాబు మేము అక్కడ పెడతామంటే సైట్ ఇవ్వలేదు అధ్యక్ష, ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వడం వల్ల అనేది అది ఉంటే ఏంటంటే ఇంటర్నెట్ తక్కువ రేట్ తోటి వస్తుంది, అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ వస్తుంది,
అన్ని విధాలుగా కానీ ఫుల్ క్వాలిటీ ఇంటర్నెట్ వస్తుంది అధ్యక్ష. అటువంటి దానికి ప్లేస్ ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఐ డెఫినెట్లీ వాంట్ టు నో ఫ్రమ్ ద ఆనరబుల్ మినిస్టర్ వెదర్ హీఈస్ గోయింగ్ టు ట్రై అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అధ్యక్ష. అట్లాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఐటీ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇన్సెంటివ్స్ ఏంటంటే ఏదైతే మనము ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత రెంటల్ ఇన్సెంటివ్ అధ్యక్ష 50% రెంట్ మేము పే చేస్తామని చెప్పి ప్రభుత్వము ఇచ్చిన తర్వాత, అట్లాగే ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిన తర్వాత అధ్యక్ష ఎంతో మంది రావటం జరిగింది అధ్యక్ష. ఈ పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దిక్కు మొక్కు లేనటువంటి విషయంలో మొత్తం ఐటీ అంటే సున్నా అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మీ ద్వారా లోకేష్ బాబు గారికి చెప్తూ విశాఖపట్నం రంగాన్ని విశాఖపట్నం ఎందుకంటే అక్కడ హిల్స్ ఉన్నాయి, ఐటీకి కంప్లీట్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అధ్యక్ష. కానీ స్టార్టింగ్ చేసే ఒక డ్రైవర్ లేని వలన మొత్తం 5 years కుంటుపడిపోయింది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ అధ్యక్ష, మీరు నాకు సమయం ఇచ్చినందుకు. నమస్కారం. సమయం తీసుకున్నారు, నేను ఇవ్వాల. హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్రలో ఐటీ పార్క్ అనేది కేవలం ఒక్క విశాఖపట్నంకే పరిమితం చేయకుండా ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా వెనుకబడి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష. అందులో హెచ్ఆర్ల నియోజకవర్గం మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 50 kilometers దూరంలో ఉంది, అనువైన స్థలం ఉంది, హైవే పక్కన. కాబట్టి అటువంటి ప్రాంతంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష, IIIT ఉంది అధ్యక్ష. ఇటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఉన్నటువంటి ప్రాంతం హెచ్ఆర్ల కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఐటీ హబ్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పటికీ ఇష్యూ పైన వంశకృష్ణ గారు, గంటా శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, ఈశ్వరరావు గారు మారటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగు వాళ్ళు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రులు మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష.